హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం పక్కా కొలతలతో మాగాయ నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అన్నంలోకి, టిఫిన్స్లోకి పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. ఈ కొలతల్లో ఒక్కసారి చేసి చూడండి, పచ్చడి రుచి అయితే అద్దరిపోతుంది. ఈ పచ్చడిని రెండు రకాలుగా చేస్తారు. ఎండు మాగాయ పచ్చడి, పచ్చి మాగాయ పచ్చడి. ఎండు మాగాయ పచ్చడి అయితే ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ పచ్చి మాగాయ పచ్చడి అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పచ్చడి కోసం ఇక్కడ నేను 1 కిలో పచ్చి మామిడికాయలు తీసుకున్నాను. బాగా పుల్లటికాయలు తీసుకోవాలి. నేనైతే రసాలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసి తడేమీ లేకుండా బాగా ఆరబెట్టేసుకోవాలి. చూడండి, అటు ఇటుగా 1 కిలో ఉన్నాయి కాయలు. వీటిని శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా ఆరబెట్టేసుకుని తడంతా పోయిన తర్వాత ఈ విధంగా తొక్క తీసుకోవాలి. ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోవాలి. మనం వాడే నైఫ్ కానీ, చాప్ బోర్డ్ కానీ, గిన్నెలు కానీ ఏవైనా కానీ ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ సైజు ఉండేలాగా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే ముక్కల్ని మరీ చిన్న చిన్నవి కాకుండా ఈ విధంగా కొంచెం పొడవుగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని కొలుచుకుందాము. నేను ఇక్కడ 250 ml గ్లాస్ తీసుకున్నాను. పావు గ్లాస్ అంటారు కదా, మీరు ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉండాలి. అలాగే ముక్కల్ని పై వరకు వేసుకోవాలి, తలకొట్టి కాకుండా. చూడండి, ఈ విధంగా పై వరకు వేసుకుని కొలుచుకోవాలి. నాకైతే కేజీకి ఎప్పుడు కూడా ఈ గ్లాస్తో 4 గ్లాసుల ముక్కలు వస్తాయి. అదే కొలతండి. ఎప్పుడు కూడా నేను 1 కేజీ కాయలకి పడతాను. ఈ గ్లాస్తో 4 ముక్కలు వస్తాయి. ఇలా కొలుచుకొని తీసుకున్నాం అనుకోండి, మనకి ఉప్పు కారం ఎంత వేసుకోవాలో తెలుస్తుంది. ఈ 4 ముక్కలు మిగిలాయి కదా, ఇవి కూడా వేసేస్తున్నాను. వెయిట్లో వచ్చేసి ఈ ముక్కలు 650 గ్రాములు ఉన్నాయి. 650 గ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని క్లాత్ పైన పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని ఇందులో ఈ ముక్కల్లో తేమ తగ్గేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఎండ ఉందనుకోండి, మీకు ఎండ అందుబాటులో ఉంటే ఎండలో 1 గంట పాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఎండ అందుబాటులో లేని వాళ్ళు ఫ్యాన్ కింద, నేనైతే ఫ్యాన్ కింద పెట్టేస్తున్నాను. 3 లేదా 4 గంటల పాటు ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసి ఇందులో తేమ తగ్గేంత వరకు ఆరనివ్వాలి. ఈలోపు మనం పచ్చడి మిగతా ప్రాసెస్ చూసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల మెంతులు, వెయిట్లో వచ్చేసి 24 గ్రాముల మెంతులు వేసుకుని లో మీడియం ఫ్లేమ్లో ఇవి ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 12 గ్రాముల ఆవాలు ఎక్కువసేపు అవసరం లేదు, 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక పావు గ్లాసు, మనం ముక్కలు కొలుచుకున్న గ్లాస్తో 1 గ్లాసు, ఇంకొక పావు గ్లాసు నూనె పోసుకోవాలి. ఇది 300 నుంచి 350 ml వరకు ఉంటుంది. ఈ నూనె మీడియం ఫ్లేమ్లో బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని, నూనె కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ నిండుగా ఆవాలు వేసుకోవాలి. ఆ వేడికి ఇవి వేగిపోతాయి. అదే ఫ్లేమ్ ఆన్లో ఉందనుకోండి, ఇవి మాడిపోతాయి. నూనె కాగగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేసేసుకోండి. అలాగే 5-6 ఎండుమిర్చి తుంపి వేసేసుకోవాలి. ఇంకా పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోండి. ఒకసారి ఇదంతా బాగా కలిసిలా కలిపేసుకుని ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం పచ్చడిలో వేసుకుందాము. ఈలోపు మనం వేయించుకున్న ఆవాలు, మెంతులు పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి. మిక్సీ జార్లో వేసేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఆవుపిండి, మెంతి పిండిని పక్కన పెట్టేసుకుని ఇందులో 50 గ్రాముల వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ముక్కలు బాగా ఆరిన తర్వాత పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ముక్కలు అయితే మరీ ఎండినట్లుగా అయిపోకూడదు. చూడండి, ఈ విధంగా ఉండాలి, కొంచెం తేమ తగ్గినట్లుగా ఉండాలి. ఇలా ఆరబెట్టేసుకుని ఇప్పుడు ఈ ముక్కల్లో అర గ్లాసు కారం వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 70 గ్రాములు, 70 గ్రామ్స్ కారం వేసుకోవాలి. అలాగే పావు గ్లాసు సాల్ట్ వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇది 70 గ్రాములు. కారం అర గ్లాస్ అయితే సాల్ట్ వచ్చేసి పావు గ్లాస్ తీసుకోండి. అలాగే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు, మెంతులు, ఆ పొడి వేసేసుకోవాలి. అలాగే కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకోవాలి. ఇంకా పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఈ ముక్కలకి ఇవన్నీ కూడా బాగా పట్టేలా కలుపుకోవాలి. మనం 1/2 గ్లాస్ కారం తీసుకున్నాం కదండి, 1/2 గ్లాస్ కారం వెయిట్లో 70 గ్రాములు ఉంటుంది. అలాగే పావు గ్లాసు సాల్ట్ కూడా వెయిట్లో 70 గ్రాములే ఉంటుందండి. చాలామంది కొలతలు తప్పు చెప్తున్నారు అంటున్నారు. సాల్ట్ బరువు ఎక్కువ ఉంటుంది కదా, అందుకని పావు గ్లాసు సాల్టే మనకి 70 గ్రాములు వస్తుంది. ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకొని పూర్తిగా చల్లారిన పోపు ఇందులో వేసేసుకోవాలి. ఈ పోపుల పచ్చడంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడు నూనె బాగా ఎక్కువగా ఉందేమో అనిపిస్తుందండి, అస్సలు ఎక్కువ అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది. కలుపుతున్నప్పుడు మనకి పల్చగానే ఉంటుంది. 3 రోజులు ఊర పెడతాం కదా, ఊరిన తర్వాత పచ్చడి గట్టి పడుతుంది. చూస్తున్నారా, పల్చగా ఉంది కదా, ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్లు పచ్చడి. బాగా కలిపేసుకుని ఈ పచ్చడిని మూత పెట్టేసి ఒక 3 రోజుల పాటు ఊరనివ్వాలి. మధ్య మధ్యలో ప్రతిరోజు 1 లేదా 2 సార్లు కలుపుకుంటూ ఉంటే పచ్చడి చక్కగా ఊరుతుంది. మూత పెట్టేసుకోండి. మూతకి ఏదైనా ఇలా హోల్ లాగా ఉంటే పేపర్తో క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత చూడండి, పచ్చడి చక్కగా ఊరి నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. పచ్చడి చూడండి గట్టిపడింది కదా,
మనం కలిపినప్పుడు పలుచగా ఉంది కదా, ఇప్పుడు చూడండి గట్టిపడిపోయింది. ఇప్పుడు ఈ పైకి తేలిన నూనె అంతా కూడా పచ్చడిలోకి బాగా కలిసేలాగా మళ్ళీ పచ్చడి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయండి, ఏమీ కలపట్లేదు నేనైతే. మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ కొలతలో తప్పకుండా ట్రై చేయండి. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని గ్లాస్ జార్స్లో కానీ జాడీలో కానీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. బయట అయితే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే పచ్చడి పైన చూస్తున్నారు కదా, ఈ విధంగా పైకి కొంచెం నూనె తేలే విధంగా ఉండాలి. ఇంకా పచ్చళ్ళు తీయడానికి వాడే స్పూన్స్ కూడా తడి లేకుండా చూసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మాగాయ పచ్చడిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.